బాయ్స్ ఎవరికి తెలీదు. చెప్పండి, మీకు తెలుసమ్మా? ఒక్కొక్కరు మైక్ ఇచ్చేస్తాం ఈసారి. చాలా మీరు కూడా పాడాలని మాకు ఆశ. ఓకే, మిమ్మల్ని మేము అనాలని కాదు. ఓకేనా? మీరు కూడా పాడాలి, మీరు కూడా నేర్చుకోవాలి, మీరు కూడా మంచిగా దేవుళ్ళు ఎదగాలని టీచర్స్గా మా ఆశ, మా భారం. ఓకే, మిమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నాం, మీరు అన్న ఫీల్ అవ్వద్దు. ఓకే? ఓకేనా? ప్రేయర్ చేసుకోవచ్చా? మోకరించండి అందరూ. మహాపరిశుద్ధులను ప్రేమ గల పరలోకపు తండ్రి, నమ్మకం దేవా, మీ పరిశుద్ధ అంకల స్తోత్రం చేయించుకుంటున్నాను తండ్రి. అదే కాల సమయంలో తండ్రి మీ సందులో బిడ్డలందరినీ సమకూర్చిన విధానం బిడ్డ చూపించుకుంటున్నాను తండ్రి. లెసను వివరిస్తుండగా మీరు నన్ను ఎత్తి పట్టుకోనండి, సహాయం చేయండి. జ్ఞానాల దర్శనంలో ఒప్పుకుంటున్నాను తండ్రి. బిడ్డలకు అర్థమయ్యే రీతిలో అనుబోధించలాగన తండ్రి పరిశుద్ధాత్మ సంచారంతో మీరే ప్రతి బిడ్డతో మాట్లాడవలసిందిగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. తద్వారా మీరేమన్నారో వారి జీవితాలు ఎరుగులాగున మీ కృప దయచేయమని ఇదేన ప్రార్థన నా ప్రభు నా రక్షణకర్తగు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అయితే నిన్న విన్నారు కదా లెసన్స్. ఎన్ని లెసన్స్ విన్నారు? 2 లెసన్స్. ఓకే, ఫస్ట్ లెసన్ ఏమైనా చెప్తారా బ్రీఫ్ గా ఎవరైనా? ఫస్ట్ లెసన్ ఏం నేర్చుకున్నారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఓకే, సెకండ్ లెసన్ బాయ్స్ చెప్పండి. వెరీ గుడ్. దేవునికి లోబడ్డాడు మోషే. ఎలా లోబడ్డాడు? దేవుని మాట విన్నాడు. చెప్పులు తీసేమనంటే తీశారు. ప్రజల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు తన ఐగుప్తులో నేర్చుకున్న విద్యనంతటిని కూడా తను వదిలివేస్తాను. చాలా నేర్చుకున్నాడు కదా, కానీ తను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. తెలిసినప్పటికీ ఏం చేశాడు? నేను చేతకన్నవాడిని ప్రభా, నేను చేయడానికి ఏమాత్రం వాడినని తగ్గించుకున్నాడు. నాకే వచ్చు, నేనే చేస్తానని తను అనుకోలేదు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు నాయకునిగా. ఓకే, ఈ రోజు మనము లెసన్ చూద్దాము. థర్డ్ లెసన్ చేయండి. నిర్గమకాండం తీయండి అందరూ. వినిపిస్తున్నామా అందరికి? ఓకే, చాప్టర్ 7, 7వ అధ్యాయము. ఏడో అధ్యాయము 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి ఎవరన్నా. ఓకే, అయితే ఫరో యొద్దకు ఎవరు వెళ్ళారు? మోషే అహరోనులు వెళ్ళారు. ఎందుకు? తన ప్రజలు, దేవుని ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలో ఉన్నారు కదా, వారిని విడిపించి తీసుకురమ్మని ఎవరిని నియమించుకున్నారు? దేవుడు మోషేని. మోషే నేను మాట్లాడలేను అని చెప్పినప్పుడు నా నోటి మాంద్యం అంటే మీ అన్నని తోడుగా తీసుకెళ్ళని చెప్పారు. ఇద్దరు వెళ్ళారు అక్కడికి. అయితే ఫరోకి చెప్పారు అన్నమాట, మన ప్రజల్ని విడిపించిన దేవుడు పంపాడంటే ఎవడు ఆ దేవుడు అని చెప్పి ఫరో చాలా గర్వంగా మాట్లాడాడు. సో అప్పుడు ఏం చేశాడు? నేను ప్రజల్ని పోనివ్వను అన్నాడు. ఎవరు? ఫరో. అయితే అప్పుడు ఎందుకు దేవుడు ఏం చేశాడంటే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకు? దేవుడి యొక్క అద్భుత కార్యములు అక్కడ జరిగించుకోవాలని, దేవుడు తన బాహుబలంతో ప్రజలందరినీ విడిపించాలని. ఓకే, అంతేకాకుండా ప్రజలు కూడా అక్కడ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కదా, ఇటుకలు చేస్తున్నారు. నేను చూసారు ఒక పిక్చరు. సో అంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళు సాకులు చెప్తున్నారు పని చేయలేక వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఎవరు అనుకున్నారు? ఫరో అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? అప్పుడు నేను పోనివ్వను అన్నాడు. పోనివ్వను అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ ఈరోజు మనం పాట పాడుకున్నాం. లాస్ట్ సాంగ్ ఏం పాడుకున్నాం? తెగుళ్ళు సాంగ్ పాడుకున్నావా? 10 తెగుళ్ళు. అప్పుడు రాలేదమ్మా నువ్వు? ఓకే, సో 10 తెగుళ్ళు సాంగ్ నేర్చుకున్నాం కదా. ఆ 10 తెగుళ్ళు దేవుడు రప్పించాడు. ఎక్కడ? ఐగుప్తుల మీద. వెరీ గుడ్, ఐగుప్తుల మీద. ఐగుప్తులో మరి మన ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉన్నారు కదా, దేవుని బిడ్డలు కూడా ఉన్నారు కదా. అయితే దేవుని బిడ్డలకు ఏమాత్రం హాని జరగలేదు. ఓన్లీ ఆ యొక్క 10 తెగుళ్ళు కూడా ఐగుప్తుల మీదే ప్రభావం చూపే ఎఫెక్ట్ అయ్యాయి. సో
చూద్దాము ఆ 10 తెగుళ్ళు ఏంటేంటో చూద్దాము. ఫరో వచ్చి అడగడము ఆ పిక్చర్ కూడా చూద్దాము ఒకసారి. ఫరోకి వచ్చింది. ఇది చూడండి, ఫరో వద్దకు మోషే అహరోనులు వచ్చి అడుగుతున్నారు ప్రజలను పంపించమని. అయితే ఫరో ఏం చేశాడు? పంపనన్నాడు. దేవుడు ఉదయాన్ని కట్టినపరిచి ఫస్ట్ ఒక తెగులను పంపారు. ఏంటది? మనం పాడుకున్న పాటలో నీళ్లను రక్తంగా మార్చడం. అది ఈ పిక్చర్స్. ఇది నీళ్లను రక్తంగా మార్చడం. చూడండి ఎంత బాగున్నాయి పిక్చర్స్. బాగున్నాయా? అది అవుతుందా మీకు? ఓకే, ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 10 అడుగుతాను అందరినీ. మొత్తం 10 కథ తెగుళ్ళు మిమ్మల్ని అడుగుతాను. రెండవది ఏంటివి? కప్పలు. వాళ్ళ మీద కప్పలు రప్పించాడు మొత్తం అంతాని. ఎలా ఉంటుంది? ఇష్టమా కప్పలు ఉంటుంది మనకి? సౌండ్ చాలా చికాగా కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ పేలు, ఇళ్లలో పేలు. థర్డ్ది ఇదేంటి? 3వ తెగులు. ఎన్నోది? చూడండి, ఈగలు. 4వది ఈగలు గుంపులు గుంపులు గుంపులుగా వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఒక్క ఈగ మనము చికాగా ఉంటుంది కదా, ఫుడ్ మీద అంతా కూడా వాళ్తుంది. సో ఇది ఎన్నోది? 4th. 5th వన్ పశువులన్నీ కూడా తెగులు రప్పించి చనిపోయి చూడండి ఎలా పడిపోయి రివర్స్ లో పడిపోయా. ఓకే, నెక్స్ట్ 6th వన్ దద్దుళ్ళు. చూడండి ఎలా వచ్చేది దద్దుళ్ళు. నెక్స్ట్ 7th వన్ వడగండ్లు. మీకు వాక్యంలో కూడా చూపిస్తాను కావస్తే. నెక్స్ట్ మిడతలు. ఎన్నోది ఇది? 8వది. లాస్ట్ 9వది ఏంటి? చీకటి. ఓకే, ఒకసారి మనం లేఖన భాగం చూద్దాము. నిర్గమకాండం 7:21 చూడండి. ఎవరైనా చదవండి ఒకరు ఫాస్ట్ గా. నిర్గమకాండము 7:21. ఓకే, ఏమైంది? నీళ్లను రక్తంగా మార్చారు. రెండోది బాయ్స్ చదవండి. నిర్గమకాండం 8వ అధ్యాయము 6వ వచనము. గట్టిగా గట్టిగా. ఓకే, నెక్స్ట్ 3rd వన్ 8వ అధ్యాయం 17వ వచనం. థర్డ్ ఏంటి చెప్పాను? థర్డ్ ఏంటమ్మా? తెగులు. చదవాలి ఎవరు ఫాస్ట్ గా. ఓకే, నెక్స్ట్ 8వ అధ్యాయం 24వ వచనము. నెక్స్ట్ అబ్బాయిలు బాయ్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. 5th వన్ 9వ అధ్యాయం 3వ వచనం వేరే వాళ్ళు చదవాలి బాయ్స్ లో. 9వ అధ్యాయం నిర్గమకాండం 9:3. బాహుబలము. ఓకే, చాలా పశువులన్నీ కూడా ఏమే చనిపోయాయి కదా. నెక్స్ట్ 6th వన్ గర్ల్స్ చదవండి. చాప్టర్ 9 verse 9. ఓకే, నెక్స్ట్ 9వ అధ్యాయం 22 వచనం. నిర్గమకాండము 9:22 బాయ్స్ వేరే వాళ్ళు చదవాలి. బాయ్స్ అమ్మా వచ్చా మీకు చదవడం? 9:22. ఇంగ్లీష్ లోనా పర్లేదు. ఓకే సరే, వడగండ్లు ఎక్కడ పడ్డాయి? పొలంలో కూరల మొక్కల మీద. సో నెక్స్ట్ మిడతలు చీకటి కూడా మీరు చూసినప్పుడు 10వ అధ్యాయంలో ఉంటాయి. సో వీటన్నిటి వల్ల ఏమైంది? దేశంలో అంతా కూడా నెమ్మది లేదు. ఎవరికి? ఐగుప్తీలకి. కానీ ఇశ్రాయేలు ప్రజలు
బాగానే ఉన్నారు. దేవుడు వాళ్ళు కాపాడారు అంతమందిలో కూడా. సో మనం దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు దేవుడు మనం ఎక్కడున్నా సరే మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు. అయితే 10వ తెగులు ఉంది. 10వ తెగులు ఏంటి? తొలిచూలు మరణం. తొలిచూలు మరణం. చూడండి అందరు ఎలా ఏడుస్తున్నారు. ఐగుప్తులు ఏడుస్తున్నారా? హ్యాపీ ఎవరైనా చనిపోతే కదా, బాధ కదా మనకి. సో వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఇశ్రాయేల్ అందరూ, మరి ఇశ్రాయేల్ ఇల్లులు కూడా ఉన్నాయి కదా అక్కడ, ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కాపాడబడాలంటే దేవుడు ఏం చెప్పాడు? ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని వధించి ఆ బ్లడ్ వస్తుంది, రక్తం, అది బయట ద్వారబంధపు కమ్ముల మీద, తలుపుల మీద, గడియల మీద పూయమన్నారు. అప్పుడు ఆ మరణపు దూత, సంహార దూత దాటిపోతుంది అన్నారు. సో ఇక్కడ ఈ గొర్రె పిల్ల అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది కదా. యేసుప్రభు వారు మనకు రక్షకుడు కదా. సో మనము పాపములు ఒప్పుకోవాలి. మనమందరం కూడా పాపులము కదా. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఆ రక్త ప్రోక్షణ కింద, యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కింద మనల్ని మనం తెచ్చుకోవాలి. ప్రభా నేను పాపని, నన్ను కడగండి, మీ రక్తంతో పవిత్రపరచండి అని మనం ఆయన రక్తం కింద మనం శుద్ధం చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు దేవుడు మనల్ని పవిత్రగా చేసి 1 యోహాను 1:9 ప్రకారం ఆయన సొంత బిడ్డలుగా మనల్ని చేసుకుంటాడు. మీరు అంతా అడుగుతారు మరి అలాగా? అడుగుతారు, అడగరా? అడగాలి. ఒకవేళ మీరు బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, రక్షింపబడి ఉండొచ్చు, అయినప్పటికీ మనం ఒక్కొక్కసారి అబద్ధం ఆడతాము, ఒకసారి మనం ఏం చేస్తాం, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాం చేయమా. సో దినదినం మనం ఆయన రక్త పోషణ మనం తెచ్చుకోవాలి. ఓకే, నేను బాప్తిసం తీసుకున్నాక నేను రక్షింపబడిపోయాను కదా అనుకోకూడదు. ఈ రక్షణ అనేది భూతకాలానికి, భవిష్యత్ కాలానికి, వర్తమానానికి కూడా సంబంధించినది. రక్షణ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మనం చనిపోయే వరకు లేదా దేవుని రాకడ వచ్చే వరకు కూడా దినదినము కొనసాగే ప్రక్రియ రక్షణ అనేది. ఓకే, సో అప్పుడు చూడండి ఇలా రాశారు. చూడండి పిక్చర్ ఏం చూపిస్తుంది, చూడండి ఏం చూపిస్తుంది చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. రక్తాన్ని ఎక్కడ అప్లై చేశారు? ద్వారబంధుల మీద. అప్పుడు వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారు. ఎవరు? ఇజ్రాయెల్. వెరీ గుడ్. సో ఇంకో పిక్చర్ కూడా ఉంది కావలిస్తే. ఇలా స్టాండ్ చూడండి. ఓకే, ఒక ఐడియా వచ్చింది మీకు? ఇప్పుడు చూడండి 10 తెగుళ్ళు ఉన్న పిక్చర్ చూడండి ఒకసారి. ఫస్ట్ది చెప్పండి. సెకండ్, లౌడ్లీ సే లౌడ్లీ. థర్డ్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఓకే, ఎయిత్ వన్, నైన్త్ వన్, 10th వన్. వెరీ గుడ్. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సాంగ్ లో ఫస్ట్ లెటర్ ఇచ్చారు కదా గుర్తుపెట్టుకోమని. ఇది గుర్తుపెట్టుకోవచ్చు, అది గుర్తుపెట్టినా మీకు ఇది రావాలి మైండ్ లో. ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అక్కడ ఆ ప్రాంతంలో గోషేన్ అనే ప్రాంతంలో మన ఇశ్రాయేలు అందరూ ఉన్నారు. అక్కడ వారందరినీ కూడా దేవుడు రక్షించాడు. ఓకే, సో దేవుని ఇదన్నిటి ద్వారా ఏం రుజుపడిచింది? మోషే నాయకత్వంలో మోషే ఉన్నాడు కదా, నేనే చేశాను అనుకున్నాడు మోషే. ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి ఎత్తి చూపించాడు మోషే. ఇదంతా కూడా దేవుని సార్వభౌత్వం వల్ల, ఆయన అధికారం వల్ల, ఆయన ప్రణాళికలో జరిగిన ప్రక్రియ. ఓకే, సో అయితే ఇది మీరు ఈ యొక్క రక్తం పూసిన తర్వాత ఏం చేయాలన్నారు? ఆ గొర్రె పిల్లను వధించి దాన్ని వండుకొని తిని చెప్పులు తొడుక్కొని దాన్ని తినాలని సిద్ధపాటు మాట. చెప్పులు తొడుక్కుని ఏది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? చెప్పులు తొడుక్కుంటాం కదా. చెప్పులు తొడుక్కుంటే వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. సో అక్కడ చెప్పులు తీసేయమన్నారు దేవుడు, మళ్ళీ ఇక్కడ చెప్పులు తొడుక్కోమంటున్నారు. ఎక్కడ చెప్పులు తీసేయమన్నారు? అది పరిశుద్ధ ప్రదేశం కదా. సో మనం అక్కడ చెప్పులు తీసేయమన్నారు దేవుడు. ఇక్కడ చెప్పులు తొడుక్కోమన్నారు ఎందుకు? మనం ప్రయాణానికి సిద్ధంగా మీరు ఉండాలి, మిమ్మల్ని కాపాడుతానని, అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి సూచన, మిమ్మల్ని ఇంక విడిపించేస్తానని దేవుడు ఆల్రెడీ ముందే వాళ్ళకి తెలియజేస్తారు. సో వాళ్ళు ఆ సామాన్లంతా మూట కట్టుకుని చెప్పులు తొడుక్కుని వాళ్ళు బయలుదేరడానికి రెడీగా ఉండాలి. ఎక్కడి నుంచి బయలుదేరాలి? ఐగుప్తు నుంచి బయలుదేరాలి. వాళ్ళు ఎంతో బానిసత్వం, ఎంతో హ్యాపీ కదా. మిమ్మల్ని ఎవరైనా బంధించారనుకో, తెలియని వ్యక్తులు తీసుకెళ్లిపోయి అక్కడెక్కడో చూడండి, పూర్వం గల్ఫ్ ప్రాంతాలకి చిన్న చిన్న పిల్లల్ని మింగడం తీసుకెళ్లిపోయి అక్కడ ఎడారి ఉంటది, ఒంటిలే ఉంటాయి, ఓన్లీ మనుషులు ఎవ్వరు ఉండరు. అక్కడ వాళ్ళతో పనులు చేయించుకునేవారు, ఒంటిలు మేపడానికి,
అది అక్కడ ఏముండవు, ఫుడ్ ఉండదు, ఏముండదు, వాటర్ కూడా దొరకవు. సో వాళ్ళు ఏం చేసేవారు, ఆ ఒంట్లతో ఉంటూ మాట్లాడడం కూడా తెలియదు వాళ్ళకి, మాటలు కూడా మర్చిపోయేవారట. ఎవరుంటారు కదా మనుషులు. సో అప్పుడు ఎలా ఉంటది, మీకు హ్యాపీగా ఉంటుందా? మీ పేరెంట్స్ నుంచి, మీ ఫ్రెండ్స్ నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి మీతో అన్ని పనులు చేయించుతున్నారు అనుకోండి, చేసినా సరే మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అనుకోండి, ఇలా మిమ్మల్ని ఇంకా హింసిస్తున్నారు, మీకు ఎలా ఉంటది? బాధగా ఉంటుందా, హ్యాపీగా ఉంటుందా? మరి ఇజ్రాయేల్ కూడా అంత బాధలో ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా ఏం చేశారు, ఏమనుకున్నారు, మేము విడుదల పొందాలని, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు అనుకున్నారు, కోరుకున్నారు. అయితే ఎవరికి మొరపెడుతూ వచ్చారు? దేవునికి మొరపెడుతూ వచ్చారు. నేను చెప్పాను కదా ఆంటీ కథలో, అప్పుడు దేవుడు మోషేని ఏర్పరచుకున్న వాళ్ళ దగ్గరికి పంపించారు. ఇప్పటి వరకు విడుదల వచ్చేసింది ఇంకా కదా, వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పులు తొడుక్కోండి అని చెప్పారు. అయితే వారు 430 సంవత్సరాల నుంచి అలా కష్టపడుతూనే ఉన్నారు. చూడండి ఎన్ని సంవత్సరాలు, 430 ఇయర్స్ అంటే లాంగ్ ఇయర్స్, షార్ట్ ఇయర్సా? వెరీ లాంగ్ ఇయర్స్. సో చాలా సఫరింగ్. సో ఇప్పుడు అంత హ్యాపీ కదా వాళ్ళకి, హ్యాపీయా లేదా? సో వాళ్ళు అబీబ్ అనే నెలలో ఇంచుమించు 6 లక్షల మంది పిల్లలు కాక ఎంతమంది, 6 లక్షల మందిని దేవుడు అలా నడిపించాడు ఎడారిలో తీసుకొచ్చి. ఎర్ర సముద్రం అనేది వస్తుంది, మీకు నెక్స్ట్ లెసన్ వస్తుంది. సో మీరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, ఆయన మాట వినాలి, అప్పుడే ఆయన మనల్ని విడిపించగలరు ఏ పరిస్థితి ఉన్నా. కొన్ని పరిస్థితుల్లో మీరు అడిగినవన్నీ మమ్మీ వాళ్ళు ఇచ్చేస్తారా? అప్పుడు మీకు మమ్మీ వాళ్ళ మీద కోపం వస్తుందా? మమ్మీ ఏమీ కొనరు, వస్తుంది, ఎందుకు రాదు అనుకుంటారు కదా, మనసులోనే అనుకుంటారు కదా, పైకి చెప్పరు. కానీ మా మమ్మీ ఏమీ కొనరు, ఏమి ఇవ్వరు అంటే మనకి అది మంచిదో చెడ్డదో మేలో కీడో ఎవరో తెలుసు, మమ్మీ వాళ్ళు తెలుసు కదా. కాబట్టి దేవుడు కూడా అంతే, కొన్ని మనకి ఇంకా ఆయన మీద ఆధారపడాలని, ఇంకా ఆయన వైపు చూడాలని మనకు కొంచెం లేట్ చేస్తారు, ఆలస్యం చేస్తారు. మమ్మీ వాళ్ళు కూడా అంతే కదా, అంతేనా? సో మీరు హ్యాపీగా వాళ్ళ మాట విని చక్కగా చదువుకుని చక్కగా మీరు ఉన్నారనుకో, వాళ్ళు మీరు అడగకముందే అన్ని ఇచ్చేవారుగా ఉంటారు. దేవుడు కూడా అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 3వ అధ్యాయం నిర్గమకాండం 12వ వచనం చదవాలి ఎవరన్నా. మోషే యొక్క బలం ఏంటి ఇక్కడ చదవాలి. ఆ నిశ్చయంగా నీకు తోడే ఉండు ఎవరు చెప్పారు? దేవుడు మోషేతో వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారమే మోషే ఏం చేశాడు? వెళ్ళాడు. ఫరో ఎదురు నిలబడడం అంటే సామాన్యమా? రాజు ఎదురు నిలబడడం అంటే క్యాజువల్గా ఉంటామా, చాలా అలర్ట్గా ఉంటామా? సో చాలా దానికి సవాలు కూడా వచ్చింది. నువ్వు ఎలా ప్రజల్ని విడిపిస్తావు, నేను పోనివ్వనని చెప్పినప్పుడు ఎంతగానో ప్రజల పక్షంగా కూడా మోషే పోరాడినవాడుగా ఉన్నాడు. ఓకే, తన అధికారాన్ని సవాల్ చేయడం అక్కడ, అవునా? కానీ దేవునిపై ఆధారపడ్డాడు. దేవుడు అతని పరిస్థితులన్నింటిలో కూడా విడిపించాడు. ఎంతో అవహేళన అయినా సరే మోషే వెనుదిరిగాడా? ధైర్యం తెచ్చుకొని ముందుకే సాగాడు. అయితే ఫలితం లేదు, ఆలస్యమే కదా. వెంటనే ఫస్ట్ తెగులు తెప్పించిన పంపిస్తాడా ఫరో? పంపిస్తాడా? 10 తెగుళ్ళ వరకు కూడా అలాగా. ఇంకా అప్పుడు 10వ తెగులు అయ్యాక, తొలిచూలు మరడం కూడా అయిపోయాక అప్పుడు ఫరో ఏం చేశాడు? పంపించాడు. అప్పుడు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూడగలం. ఫస్ట్ ఏమైంది? ఫరో దగ్గరికి ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు. నెక్స్ట్ ఫరో ఏమన్నాడు? పంపడానికి ఒప్పుకున్నాడు, నిరాకరించాడు. నెక్స్ట్ ఏమైంది? దేవుడు ఎన్ని తెగుళ్ళు పంపించాడు? 10 తెగుళ్ళు. నెక్స్ట్ అప్పుడు ఏమైంది? 4వ తొలిచూలు మరణం జరిగిందా? తొలిచూలు మరణం జరిగిన తర్వాత ఇక్కడ విడుదల వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజల్ని పంపించారు. ఈ 5 కూడా సీక్వెన్స్ మీకు వర్క్ బుక్ లో వస్తాయి, మీరే చెయ్యాలి. ఫస్ట్ ఏంటి? ఫరో దగ్గరికి ఎవరు వచ్చారు? నెక్స్ట్ ఫరో తిరస్కరించాడు, పంపడానికి ఒప్పుకోలేదు. 3rd వన్ 10 తెగుళ్ళు. 4th వన్ ఎప్పుడు పంపించారు వాళ్ళని? తొలిచూలు మరణం అయ్యాక. 5th వన్ వాళ్ళని పంపడం. ఓకే, ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి బయలుదేరడం. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీరు దేవుని యొక్క రక్తం కింద మనం ఏం చేయాలి? మన పాపములు ఒప్పుకోవాలి. మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును, దేవుడు నీతిమంతుడు. ఓకే, మన పాపం నుండి మనం క్షమించి ఆయన మనకి నిత్య జీవం ఇస్తారు, నరకం నుంచి మనం తప్పిస్తారు. చూడండి చాలా వేడి కదా, మీకు ఫ్యాన్లు ఉంటాయి, ఇంట్లో ఏసీ ఉంటుంది కదా, హాయిగా ఉంటారు కదా.
అవునా కదా? మేము కూడా ఇంట్లో హాయిగా ఉంటాం కదా, ఫ్యాన్ కింద వేసి. ఒక్క నిమిషం, ఒక పావు గంట, ఒక గంట కూడా మనం కూర్చోలేకపోతున్నాం ఇక్కడ. కూర్చోగలుగుతున్నారు మీరు? నాకు కూడా చెమటలు అంతా కూడా కారిపోతున్నాయి. సో అటువంటిది నిత్య నరకం, అగ్ని. అక్కడ అసలు ఫైర్ ఆరదట, అగ్ని ఆరదు, మన బాడీ అలా కాలుతూనే ఉంటదట. అప్పుడు ఎంత పెయిన్, బాధ ఉంటుంది ఉండదా కదా? సో మనం ఒప్పుకున్నప్పుడు పాపములు దేవుడు ఆ నరకం నుంచి మనల్ని విడిపిస్తాడు, ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ మీరు ఇక్కడ ఎవరైనా దేవుని తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారా? దేవుని అంగీకరించిన వాళ్ళు, విగ్రహారం చేస్తూ ఇంకా చర్చికి వెళ్ళకుండా ఎవరైనా ఉన్నారా? అందరూ చర్చికి వెళ్తున్నారా? అందరూ? ఓకే, వెరీ గుడ్. ఒకవేళ చర్చికి వెళ్ళినప్పటికీ, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను కదా, ఏం కాదులే, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోకూడదు. అయినప్పటికీ మనం పాపములు ఒప్పుకోవాలి. ఓకే, దేవుని ఎదుట. అప్పుడే ఆయన బిడ్డగా మనల్ని చేసుకుంటాడు. అప్పటి నుంచి మనం ఎలా మారుతాం? నూతన వ్యక్తిగా. ఆయన వాక్యం పట్ల ఆసక్తి, ఆయన ప్రార్థన పట్ల ఆసక్తి, ఆయన మందిరం పట్ల ఆసక్తి మనకి వస్తాయి. అప్పుడు ప్రతి దాంట్లో కూడా మనకి దేవుడు ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. ఒకవేళ మీకు చదువులో మీకు తెలియలేదు అనుకోండి, జ్ఞానాల మీద అనుకోండి, చదువులో మీకు చక్కగా ఆయన తెలివిస్తాడు. క్లాస్లో మీరు ఫస్ట్ రావట్లేదు అనుకోండి, క్లాస్ చక్కగా ఫస్ట్ వస్తుంది. అంటే ఆశీర్వాదాల కోసం నమ్మని అంటలేదు, మనం దేవునికి పిల్లలం. దేవుడు అందరికీ ప్రభు అన్నాడు కదా, హిందువులకి, క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, అందరికీ. కానీ చాలా మంది ఇంకా తెలుసుకోవట్లేదు. దేవుడు మిమ్మల్ని తెలుసుకోవడానికి, ఈ రోజు ఇంకా ఆయన లోతుగా ఎరగడానికి మిమ్మల్ని ఇక్కడ రప్పించాడు. మీరు కూడా ఆయన ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఆయన రక్త ప్రోషణ తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు ఎవరు పాపం ఒప్పుకోకపోతే ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకున్నప్పటికీ, రక్షింపడినప్పటికీ, బాప్తిసం తీసినప్పటికీ తప్పిపోయిన పరిస్థితులు అంటే మళ్ళీ మనం ఆయన రక్త పోషణకి వెళ్ళి ఆయన రక్తంలో మన పాపములు కడుక్కోవాలి. క్రీస్తు యేసు గొర్రె పిల్ల వల్ల మన కొరకు ఏం చేశారు? ప్రాణం అర్పించారు కదా. సో అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. ప్రేయర్ చేద్దామా? మహాపరిశుద్ధ ప్రేమ గల పరలోకపు తండ్రి, నమ్మకం దేవా, నీ పరిశుద్ధ పాలన కదా స్తోత్రం చేయించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని ఎంతగానో తండ్రి మీ బాహుబలంతో వెలుగులకు తప్పించిన విధానం బట్టి వందం ప్రభువా. బిడ్డలు కూడా తండ్రి ఎటువంటి బంధకాలలో, పాపం అనే బంధకములో తండ్రి, లోకం అనే బంధకములో ఇంకా చిక్కుబడి ఉన్నారేమో తండ్రి. ఆ దాసత్వం నుండి బిడ్డలను విడిపించండి. బిడ్డలందరినీ మీ రక్త ప్రోషణ తెచ్చుకుంటున్నాను తండ్రి. దేవా, సహాయం చేయండి. మీ కొరకు ఎరుగులాగన బిడ్డలు ఇక్కడికి మీ ఏర్పాటు ద్వారా తీసుకొచ్చిన విధానం బట్టి స్థుతించుకుంటూ ఆరాధించుకుంటున్నాను తండ్రి. మీ సన్నిధిలో ఏమైతే నేర్చుకున్నారో దాని ప్రకారం జీవించేవారుగా వీళ్ళందరినీ సిద్ధపరచమని, దీవించి ఆశీర్వదించమని ఇదేనా ప్రార్థన నా ప్రభు, నా రక్షణకర్తగు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ క్లాస్ లో కూర్చోండి.